కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో నిరుద్యోగం, ఆకలి చావులు పెరిగిపోయాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. హనుమకొండ జిల్లా సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని కేంద్రాన్ని కోరారు. ఉగ్రవాదులపై కాల్పుల విరమణ పాటించిన ప్రధానికి ఆపరేషన్ కగార్ ఆపడం లెక్క కాదన్నారు. రాష్ట్రంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 30 లక్షల కుటుంబాలు ఇండ్లు లేకుండా ఉన్నాయని, కొర్రీలు పెట్టకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచంలో 125 దేశాల్లో ఆకలి సూచికను తీస్తే మన భారతదేశం 111వ స్థానంలో ఉంది. అట్లాగే మన దేశంలో ఇప్పటికీ కూడా కనీస సౌకర్యాలు లేని ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు 42% మంది పైగా ఉంటున్నారు. అపరిశుభ్రంగా ఉండేటటువంటి మురికివాడలో నివాసిస్తున్నటువంటి వాళ్ళు 30% పైగా ఉన్నారు. పౌష్టికాహారం లేనటువంటి వాళ్ళ, పౌష్టికాహారం దొరకనటువంటి వాళ్ళు కూడా 30% పైగానే ప్రజలు పౌష్టికాహారం కూడా లోపం ఉంది. మళ్ళీ ఒకవైపు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ప్రపంచంలో మనం 4వ స్థానం అని గొప్పగా చెప్పుకోవడం కాదు. రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రమైనటువంటి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు బీజేపీ వచ్చిన తర్వాత 1,00,000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఉపాధి కూలీలు పని దొరకదంటుంటే, కార్మికులు కనీస వేతనం కూడా అమలు జరగడం లేదంటే ప్రపంచంలో 4వ ఆర్థిక అభివృద్ధి చెందినటువంటి దేశంగా అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. దేశంలో సంపద సమానంగా పేద ప్రజానికానికి పంపిణీ జరగడం లేదు, అసమానమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని చూడాల్సినటువంటి అవసరం.